టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయని వార్తలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కోహ్లీ, రోహిత్లతో గంభీర్ కు ఉన్న సంబంధాల గురించి చర్చ జరగగా తాజాగా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో కోచ్ కు పొసగడం లేదు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ తో జరిగిన 4వ టీ20లో ఇషాన్ కిషన్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ ను తీసుకోవాల్సి ఉండగా అనూహ్యంగా బౌలర్ అర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి ఎంపిక చేయడం ఈ అనుమానాలకు ఆజ్యం పోసింది. అయ్యర్ పట్ల గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని, అందుకే అతడికి తగినన్ని అవకాశాలు లభించడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గంభీర్ రాకతో జట్టులో క్రమశిక్షణ పెరిగినప్పటికీ ఆటగాళ్ల ఎంపికలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అనే వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్రపై కూడా గట్టి చర్చ నడుస్తోంది. జట్టు ఎంపికలో సూర్యకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సూర్య కేవలం టాస్ వేయడానికి మాత్రమే పరిమితమైన కెప్టెన్నా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత క్రికెట్ నియంత్రణ అంతా పూర్తిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉంది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జట్టు వ్యూహాల నుండి ఆటగాళ్ల మార్పుల వరకు ప్రతి నిర్ణయం గంభీర్ కనుసన్నల్లోనే జరుగుతోందని, కెప్టెన్ పాత్ర నామమాత్రంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అటు బీసీసీఐ గానీ ఇటు టీమ్ మేనేజ్మెంట్ గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ అనిశ్చితి టీమిండియా ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.